హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎస్బీ స్టడీ సర్కిల్. ఇవాళ మనం బోర్డ్స్ అండ్ స్ట్రీమ్కి సంబంధించి ఒక ప్రాబ్లం అనేది డిస్కస్ చేద్దాం. ఫస్ట్ సీ ద ప్రాబ్లం. ద సమ్ ఆఫ్ ద స్పీడ్స్ ఆఫ్ డౌన్ స్ట్రీమ్ అండ్ అప్ స్ట్రీమ్ ఈస్ 36 km/h. Ratio of the speed of the boat in still water and stream is 3:1. Find the total time taken by the boat to travel 192 km downstream and 84 km upstream. అంటే క్వశ్చన్ మీనింగ్ ఏంటండి, ఫస్ట్ మనకు డౌన్ స్ట్రీమ్ అండ్ అప్ స్ట్రీమ్ యొక్క స్పీడ్స్ సమ్ వచ్చేసి 36 km/h ఇచ్చారు. తర్వాత స్టిల్ వాటర్ అండ్ స్ట్రీమ్కి స్పీడ్ రేషియో వచ్చేసి 3:1 ఇచ్చారు. టోటల్ టైం ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఫస్ట్ మనం డయాగ్రామ్ తీసుకున్నట్టయితే ఇది స్పీడ్ ఆఫ్ ద బోట్ ఇన్ స్టిల్ వాటర్, స్ట్రీమ్ బి మైనస్ ఎస్, బి ప్లస్ ఎస్. సో ఇక్కడ మనకు రేషియోలో ఇచ్చారు కాబట్టి 3:1 అంటే స్పీడ్ ఆఫ్ ద బోట్ ఇన్ స్టిల్ వాటర్ని 3x కన్సిడర్ చేసుకుంటాము. స్ట్రీమ్ వచ్చేసేసి 1 ఇచ్చారు కాబట్టి 1x అంటే x. సో ఇదేమవుతుంది, 4x అవుతుంది. ఇదేమవుతుంది, 3x మైనస్ 2 మీన్ x 2x అవుతుంది. రైట్, ఈ రెండింటి యొక్క సమ్ ఏమి ఇచ్చారు మనకు, 36 km/h ఇచ్చారు. సో 6x ఇజ్ ఈక్వల్స్ టు 36 అయితే x ఇజ్ ఈక్వల్స్ టు 6. సో దీని నుంచి మనకు అప్ స్ట్రీమ్ అండ్ డౌన్ స్ట్రీమ్ యొక్క స్పీడ్స్ అనేటివి ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇది 12 అవుతుంది, 2 6 12 అండ్ ఇది 6 18 దెన్ 4 6 24 కదా. చూడండి, 12 + 6 18, 18 + 6 24 వచ్చేసింది కదా. సో దీని నుంచి మనము ఇప్పుడు టోటల్ టైం ఫైండ్ అవుట్ చేయాలా అంటే మనకు అప్ స్ట్రీమ్కి డౌన్ స్ట్రీమ్కి 192 ఇచ్చారు. ఇప్పుడు డౌన్ స్ట్రీమ్కి మనం టోటల్ టైం అనేది ఫైండ్ అవుట్ ఎలా చేస్తాం, టైం ఈజ్ ఈక్వల్స్ టు d/sa కదా ఫార్ములా. సో టైం ఈజ్ ఈక్వల్స్ టు d అంటే 192 బై డౌన్ స్ట్రీమ్ ఎంత ఉంది, 24 ఉంది. 6 4 జా 6 3 జా 6 2 జా ఒక టైం వచ్చేసేసి 8 వచ్చింది. రైట్, దెన్ నెక్స్ట్ అప్ స్ట్రీమ్కి ఫైండ్ అవుట్ చేద్దాం. అప్ స్ట్రీమ్కి టైం ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం, డిస్టెన్స్ ఏమింది 84 ఇచ్చారు. 84/12 12 7 జా టైం వచ్చేసి 7. ఇప్పుడు టోటల్ టైం ఎంత మనకు, టోటల్ టైం అంటే ఈ రెండింటిని యాడ్ చేస్తాం. 8 + 7 15 మినిట్ 15 అవర్స్ అవుతుంది. రైట్, ఎందుకంటే ఇది km/hలో ఇచ్చారు కాబట్టి మనకు టోటల్ టైం కూడా హవర్లో రాసుకుంటాం. ఇన్ కేస్ మనకు m/s ఇస్తే టోటల్ టైం సెకండ్స్లో రాసుకుంటాం, అంతే కదా. సో మన ఆప్షన్ వచ్చేసి డి. థ్యాంక్ యూ, బాయ్.